హలో అండి అందరికీ. ఈరోజు మంచి రెసిపీ అండి, ఒక కొత్త రెసిపీ ఇది. మురుమురాలతో మనం దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మురుమురాలు ఒక 1 కప్పు, హాఫ్ కప్ పెరుగు, 1 కప్ సూజీ, కొత్తిమీర, ఆనియన్ ఒకటి, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా. ఓకే, ఇది సాల్ట్. ఇప్పుడు ఎలా మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలో చూపిస్తానండి. మిక్సీ జార్లో మురుమురాలు వేసుకుందామండి. నెక్స్ట్ సూజీ అండి. నెక్స్ట్ పెరుగు అండి. కొద్దిగా వాటర్ అండి. వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి. అంటే బ్యాటర్ గ్రైండ్ చేశానండి నేను. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేసుకుందామండి. ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్, క్యాప్సికమ్ అండి, కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్స్ చేసుకుందామండి బాగా. చూడండి, బ్యాటర్ ఇలా ఉండాలండి. ఇది మనం ఒక 10-15 మినిట్స్ ఇలాగే పెట్టేద్దామండి. 15 మినిట్స్ తర్వాత చేసుకుందామండి మనం. చూడండి, కొద్దిగా ఇందులో సోడా వేయాలండి. కొద్దిగా వేసాను. మనం దోశను ఎలా చేయాలో చూసేద్దామండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇటు సైడ్ కాల్చుకున్నాము. చూడండి, రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. ఇన్స్టెంట్ రవ్వ దోశ అండి ఇది. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేయచ్చండి. ఓన్లీ జస్ట్ ఒక 10-15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ దోశ. పిల్లలకు ఏదైనా కావాలా టిఫిన్ అంటే వెంటనే ప్రిపేర్ చేసుకొని పెట్టేయచ్చండి ఒక 10-15 మినిట్స్లో అండి. ఓకే, మీరు అందరు ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.